టీవీ5 మూర్తి అంటే యాంకరే కదా, టీవీ.5 ఛానలే కదా. టీవీ.5 ఛానల్ మూర్తి ఇప్పుడు ఏది ఆయన వివాదంలో ఆయన మీద ఎఫ్ఐఆర్ అవటంలో మేము ఉన్నాం అంటున్నాడా? ఎఫ్ఐఆర్కి మాకేం సంబంధం? ఎఫ్ఐఆర్ ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్లో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో కదా అయింది. వాళ్ళు వీళ్ళు మంచి ఫ్రెండ్స్ కదా, వాళ్ళు బాగా కాంగ్రెస్ని అక్కడ జాకీలు ఎత్తి లేపుతా ఉంటారు కదా. రెండోది నాకు అర్థం కాదు, టీవీ5 మూర్తి గురించి ఆలోచించేంత టైం మాకుందా? ఏంటంటే ఆ యాంకర్ గురించి అసలు జగన్ గారికి తెలుసో లేదో కూడా తెలియదు. ఆయన ఒక పిప్పి రకం కాడు. వారి గురించి మేము అసలు డిస్కషన్ చేసేది ఏంది? అతను చేసేటటువంటి అతి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నాడు ఆయన. ఇప్పుడు మేమేమన్నా చెప్పామా వెళ్ళి మొగుడు పిల్లల మధ్య బ్రోకరేజం చేయమని, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోమని మేమన్నా చెప్పామా? లేదంటే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంగిలి కంచంలో భోజనం చేయమని మేమన్నా చెప్పామా? ఏమయ్యా మూర్తి, లేదా నువ్వు పెళ్లి చేసుకోకుండా లత్కోరు పనులు చేయని చెప్పి ఏమన్నా చెప్పావా? నీకు నీ వ్యవహారాల గురించి ఇప్పుడు మేము డిస్కషన్ పెట్టామనుకో, మొత్తం సోషల్ మీడియా అంతా నువ్వే ఉంటావు. విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడెక్కడ మన వ్యవహారాలు ఏంటి, మన కథలు ఏంటి, మనం చేసినటువంటి బ్లాక్మెయిల్స్ ఏంటి, అవన్నీ చాలా పెద్ద డిస్కషన్ మనం పెట్టాలంటే మాకు అంత టైం లేదు. ఆయన గురించి ఆలోచించేటటువంటి అంత టైం లేదు మాకు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని ఏదైతే ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లాలి అనేది మాకు ఉన్నటువంటి పని. నేను అడుగుతున్నా ఒకటే, అదే మా మీద ఆరోపణలు చేశాడు కాబట్టి, నువ్వు జర్నలిస్టువా మొగుడు పిల్లల మధ్య బ్రోకర్వా? జర్నలిస్ట్ పని చేయాలి. అందరు జర్నలిస్టు పనే చేస్తున్నారు. నీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ ఎల్లో మీడియాలో కూర్చొని, వాళ్ళే ఈ బ్రోకరేజం చేసేది. సో మొగుడు పిల్లలు గొడవ అయితే మధ్యలో బ్లాక్మెయిల్ చేసి, అసలు గొడవ పెట్టింది నువ్వు అంట కదా, అలా గొడవ పెట్టి మళ్ళీ నువ్వే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటం నీకు నీ నాయుడికి బాగా అలవాటే కదా. మీ నాయుడు అంటే మీ చైర్మన్. అంటే ఇప్పుడు ఆవు చేలో వేస్తే దూడ గట్టును మేడిస్తుందని ఒక సామెత ఉంటుంది మనకి. వాళ్ళ చైర్మన్ అట్టని పనులు చేస్తాడో మనకు తెలుసు. సో వాళ్ళని చూసి మరి టీవీలో పనిచేసే యాంకర్లు కూడా అదే చేస్తారు. సో ఇప్పుడు మరి ఆయన చూసి ఇప్పుడు మూర్తి కూడా నేర్చుకున్నట్టున్నాడు బ్లాక్మెయిల్ ఎలా చేయాలని. సో